సో ఈరోజు అయితే నేను క్యాబేజీ ఫ్రై అయితే చేశాను. సో ఎలా చేశానో ఒక్కసారి చూడండి. క్యాబేజీని అయితే ముందుగా ఉడకబెట్టుకున్నాను, అంటే బాయిల్ చేసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్స్ కట్ చేసి క్యాబేజీ నేను చెప్పినట్టు ఇలా తురుముకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఫ్రై అంటే ఫ్రై, వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, తగినంత కారం యాడ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా క్యాబేజీ టమాటో వేయకుండా అందులో పెసరపప్పు అనేది యాడ్ చేశాను. ఒక్కసారి అయితే చూడండి, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ రోటీ, రైస్ వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు, ఏం తినాలి అని తెలియనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి కర్రీస్. క్యాబేజీలో ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కొంచెం ఎస్టర్డేది మిర్చికా సలాడ్ మిక్సీలో వేసి పేస్ట్ చేశాను కదా, సో అదైతే వేసాను ఇందులో. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తున్నాను, ఎందుకు సరిగ్గా వీడియోస్ చేయట్లేదు అంటే, మీరు గెస్ట్ చేసినట్టు బిజినెస్ పరంగా వెళ్తున్నానా లేదు అని అంటే ఇంకేదైనా ట్రయల్స్లో ఉన్నానా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్.